श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ शरद बाबू जी की जय। ओम साई राम। సాయి భక్తి సాధనా రహస్యంలో సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధాయకమా? గురుభక్తి ప్రబోధాత్మకమైన శ్రీ గురుచరిత్ర సాధకులకు శిరోధార్యమైనది. అందులో వర్ణించబడ్డ గురు మహిమ, గురుస్థుతి వంటి గురు భక్తి ప్రబోధాత్మకమైన అంశాలు ఆధ్యాత్మిక సాధన మనుగడకు ఆహారం వంటివి. ప్రాతస్మరణీయులైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి మహాత్ముల చరిత్రలు సాధకులు అవశ్యం పఠించవలసినవి. అయితే సంత్ కబీరు, జ్ఞానేశ్వర్ మహారాజ్, తుకారాం మహారాజ్, ఏకనాథ మహారాజ్, శ్రీ సాయిబాబా మొదలగువారు ఎందరో సద్గురుమూర్తులచే కాలదోషం పఠించబడ్డ ఎన్నో చాందవ ఆచారాలు, దురాచారాలు, మూఢ విశ్వాసాలు ఆ గ్రంథంలో చొప్పించబడ్డాయి. దానికి తోడు పరిపూర్ణమైన శ్రీ సాయి సంప్రదాయం దత్త సాంప్రదాయంలో ఒక భాగం మాత్రమేనని, సాయి భక్తులకు సాయి చరిత్ర కంటే శ్రీ గురుచరిత్ర పారాయణే ప్రధానమనే ప్రచారం ఒకటి ఇటీవల ప్రారంభమైంది. కానీ శ్రీ సాయిబాబా తమ లీలా ప్రబోధాల ద్వారాగా మానవాళికి అందించిన మహిత సాంప్రదాయానికి శ్రీ గురుచరిత్రలో చొప్పించబడ్డ కాలదోషం పట్టిన కొన్ని సంప్రదాయ అవశేషాలకు మధ్యనున్న వైరుధ్యం దృష్ట్యా ఎందరో సాయి భక్తులు శ్రీ గురుచరిత్ర పారాయణ వల్ల కొంత భావ సంఘర్షణకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దత్త సాంప్రదాయం యొక్క పుట్టుక, పరిణామము, ఆ సాంప్రదాయం యొక్క ముఖ్య లక్ష్యాలు, లక్షణాలు అవి శ్రీ గురుచరిత్రలో ఎంతో వరకు ప్రతిబింబిస్తున్నాయి. ఇవి శ్రీ సాయి సాంప్రదాయంలో ఎంతవరకు ఇముడుతాయి మొదలగున్న అంశాలను కొంతైనా పరిశోధించి అవగాహన చేసుకోవటం ఎంతైనా మనందరికీ అవసరం. పరిపూర్ణ సద్గురు స్వరూపానికి పర్యాయ పదం దత్త స్వరూపం. అన్ని మత సాంప్రదాయాల ఆధ్యాత్మిక తత్వ దర్శనాలకు మూలం సద్గురుమూర్తుల లీలా ప్రబోధాలే. వేదాలు సత్యద్రష్టలైన మహర్షుల దర్శనాలు. ఆ దర్శనాల ఆదర్శమే వైదిక మతానికి పునాదులు. హైందవ ధర్మానికి వరవడి మహర్షుల నడవడి. అందుకే వేదాన్ని నిత్యం పారాయణ చేయమని, అలా పారాయణం చేయటం ద్వారా వేద సారాన్ని గ్రహించి తదనుగుణంగా నడుచుకోమని వైదిక ధర్మం ఉద్బోధిస్తున్నది. వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠతాం అని తత్వతః ఈ వేద పారాయణ వైదిక సాంప్రదాయంలో విధించబడ్డ గురుచరిత్ర ప్రబోధాల పారాయణే. యూదులలో యేసుక్రీస్తుకు ముందు ప్రభవించిన ప్రవక్తుల జీవిత ప్రబోధాలు యూదు మతానుయాయుల పవిత్ర పారాయణ గ్రంథమైతే, యేసు ప్రభు యొక్క చరిత్ర బోధనలు బైబిల్ అని ప్రస్తావించబడి ఉంది. ఇక మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు బోధనల రూపమైన ఖురాన్ మహమ్మదీయులు శ్రద్ధగా పారాయణ చేసుకునే పవిత్ర గ్రంథం. అంటే అవన్నీ ఆయా మత సాంప్రదాయాలను ప్రవర్తింపచేసిన పరిపూర్ణ సద్గురుమూర్తుల చరిత్ర. బోధనల పారాయణన్నం మాట. తపస్సంపన్నులు, సత్యద్రష్టులైన మహర్షులు, సద్గురువులు, ఆచార్యులు వైదిక సాంప్రదాయాన్ని ప్రభావితం చేస్తున్నంత కాలం
వైదిక మతం విజ్ఞాన స్ఫూర్తితో విలసిల్లింది. క్రమంగా యజ్ఞయాగాది కర్మకాండ యొక్క ప్రాబల్యం పెరిగి తాత్విక ఆధ్యాత్మికపరమైన గురు సాంప్రదాయం సన్నగిల్లింది. తపస్వాధ్యాయ నిరతి, జ్ఞాన ప్రబోధనా సామర్థ్యం, ఆచార్య స్థానానికి అర్హతలవడం మాని ఆచార్య పదవి కేవలం వంశపరంపరాగతమో వారసత్వ పరంగానో మిగిలింది. ఆచార్య పీఠాలు అర్చక పీఠాలుగా మారిపోయినాయి. ఇలా సమర్థమైన గురు సాంప్రదాయము గుప్తమై లుప్తమై కేవలం జడమైన కర్మకాండ ప్రబలమైంది. కేవలం తంతు తలకెక్కితే ఏ మత సాంప్రదాయమైనా వితంతు కాక తప్పదు. ఆ పరిస్థితిలో అప్పుడు వరకు గుప్తవాహిని అయిన సరస్వతీ నదిలాగా ప్రవహిస్తున్న గురు సాంప్రదాయము వాసుదేవ తత్వంగా వెలికివచ్చి శ్రీకృష్ణుని ద్వారాగా భారతీయ సంస్కృతిని తిరిగి పరిప్లావితం చేసింది. సర్వజీవుల హృదయాలలో వసించే దివ్యత్వమే వాసుదేవుడు. ఈ సత్యాన్ని వారికి బోధించి వారిచే ఆ దివ్యత్వాన్ని దర్శింపచేయటానికి ఆ వాసుదేవ తత్వమే జీవుల మధ్య అవతరించి సద్గురుమూర్తులుగా వసిస్తుంది. అలా మన మధ్య వసించే దివ్య స్వరూపులైన సద్గురుమూర్తులే వాసుదేవులు. ఇదే తర్వాతి కాలంలో భాగవత సాంప్రదాయంగా ప్రఖ్యాతమైంది. శ్రీకృష్ణ వాసుదేవుని కృషితో పెంచబడ్డ ఈ భాగవత కల్పవృక్షం తర్వాతి కాలాల్లో శాఖోపశాఖలై విస్తరించింది. ప్రఖ్యాతమైన వివిధ భక్తి జ్ఞాన యోగ సాంప్రదాయాలకు మూలకందమైంది. జైన సాంప్రదాయాలలోని తీర్థంకర సిద్ధాంతము, బౌద్ధంలోని బోధిసత్వుల జనన సిద్ధాంతము, టిబెట్ బౌద్ధంలోని పద్మసంభవ సాంప్రదాయము ఈ వాసుదేవతత్వ ప్రభావం వల్ల ప్రభవించిన అవైదిక రూపాలు. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత కొన్ని శతాబ్దాలకు కృష్ణ వాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగా కాక లీలామానుష విగ్రహుడుగా ఆరాధించబడటం ప్రారంభమయ్యి వాసుదేవుడనేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో వాసుదేవతత్వం వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిల్లో ముఖ్యమైంది దత్తాత్రేయ తత్వము. భాగవత సాంప్రదాయానికి వేదతుల్యమైన శ్రీ మద్భాగవతం దత్తాత్రేయుల వారిని విష్ణుమూర్తి యొక్క 23 అవతారాలలో ఒకరిగా యోగ విద్యను ప్రవర్తిల్లజేసిన సద్గురువుగా పేర్కొంటున్నదని, భాగవత సాంప్రదాయం అనే మహావృక్షం నుంచి ఒక ప్రత్యేక శాఖగా బయలుదేరిన ఈ దత్త సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. నాథ, మహానుభావ దత్త సాంప్రదాయాలు వీటిలో ముఖ్యమైనవి. ఈ ఉపశాఖలలో దత్తాత్రేయుల వారిని ప్రధానంగా ఆరాధించే దత్త సాంప్రదాయం మహారాష్ట్ర దేశంలో శ్రీపాద శ్రీ వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వల్ల విఖ్యాతమైంది. ఈ సాంప్రదాయకులను దత్తులని అంటారు. ఇది ప్రధానంగా యోగ మార్గానికి సంబంధించింది. పురాణేతిహాసాలు దత్తాత్రేయుల వారిని యోగనాథుడనే పేర్కొన్నాయి. దత్తాత్రేయుల వారు వివిధ కాలాల్లో వివిధ ఆధ్యాత్మిక మార్గాలను ప్రవర్తిల్లజేయడానికి వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తుంటారనేది ఈ సాంప్రదాయకుల విశ్వాసం. ఇది భాగవత సాంప్రదాయంలో చెప్పబడ్డ విష్ణు అవతార సిద్ధాంతానికి ప్రతిరూపం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న శాస్త్ర వచనానుసారము పరిపూర్ణ సద్గురుతత్వమైన దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడుగా భావించి తదనుగుణంగా ఆయన మూర్తిని రూపకల్పన చేయటం జరిగింది. అందుకే దత్తమూర్తి 3 తలల మూర్తి అయ్యాడు. అయితే ఇది దత్త సంప్రదాయం ఒక ప్రత్యేక శాఖగా రూపొందుతున్న కాలంలో జరిగిందే.
ఎందుకంటే భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మ, మార్కండేయ పురాణాలేవి దత్తాత్రేయుల వారిని త్రిమూర్త్యాత్మకుడుగా పేర్కొనడం లేదు. అత్రి అనసూయులకు విష్ణు అంశలో దత్తాత్రేయులు జన్మించారని మాత్రం కొన్ని పురాణాలు చెబితే, మరికొన్ని పురాణాలు అత్రి అనసూయులకు మొత్తం 3 కుమారులని, వారిలో విష్ణువాంశలో దత్తస్వామి, రుద్రాంశలో దూర్వాసముని, బ్రహ్మాంశలో చంద్రుడు జన్మించారని చెబుతున్నాయి. దత్త సాంప్రదాయాల్లో దత్తమూర్తిని పరదైవంగా ఉపాసించడం ప్రారంభమైన తర్వాత దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడిగా భావన చేసి ఆరాధించడం ఆరంభమైంది. ఈ గురు సంప్రదాయము బహుళ ప్రచారం పొందిన ఫలితంగా అందరూ సద్గురువులను దత్తాత్రేయుల వారి అంశావతారాలుగానో పూర్ణావతారాలుగానో భావించడం మహారాష్ట్ర దేశంలో ఆచారమైంది. ఈ దృశ్యాన్ని శ్రీ సాయిబాబాను కూడా దత్తావతారంగా అక్కడ భావిస్తారు. అంతే తప్ప శ్రీ సాయిబాబా తాము దత్తావతారమని ఎక్కడా ఎన్నడూ ప్రకటించలేదు. సర్వదేవతా స్వరూపాలు తానే అని నిరూపణ ఇచ్చిన బాబా కొందరు దత్తభక్తులకు తానే దత్తమూర్తినని కూడా దర్శనమిచ్చారు, అంతే. మహారాష్ట్ర దేశంలో దత్తోపాసన నాద సాంప్రదాయంతో ప్రారంభమై శ్రీపాద శ్రీవల్లభుల తర్వాత ఒక ప్రత్యేక ఉపాసనా సాంప్రదాయంగా రూపుదిద్దుకొని తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీగురుని వల్ల ప్రఖ్యాతమైంది. ఈ నాద దత్త సాంప్రదాయాలతో పాటు మహానుభావ సాంప్రదాయం అనేది మహారాష్ట్ర దేశంలో బాగా వేళ్ళూన్నకొన్న సంప్రదాయం. శ్రీ గోవింద ప్రభువుచే ప్రారంభించబడిన చెప్పబడే ఈ పంద చక్రధరుల వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. మొదట భాగవత సాంప్రదాయాన్ని పూర్తిగా అవలంబించి శ్రీకృష్ణుడినొక్కడినే దైవతంగా ఆరాధించిన ఈ పంద తర్వాతి కాలంలో దత్తోపాసనను కూడా స్వీకరించింది. భగవద్గీత, భాగవతము, చక్రధరులు రచించిన సూత్రపాఠము తప్ప కడకు వేద ప్రామాణ్యాన్ని కూడా ఈ పంద అంగీకరించకపోవటం వలన వర్ణాశ్రమ వ్యవస్థ అంటే కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఆ కాలంలో ఈ పంద అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై ఎన్నో విమర్శల అపనిందలకు పాలయ్యింది. ఛాందస వైదికాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరిన నాద సాంప్రదాయానికి పూర్తిగా వేద ప్రామాణ్యాన్నే త్రోసిపుచ్చిన మహానుభావ పందాకు స్ఫూర్తినిచ్చి ఎంతో ప్రభావితం చేసిన దత్తాత్రేయ యోగ సాంప్రదాయం తరువాత కాలంలో పరమఛాందసమైన వైదిక కర్మకాండకు నెలవైంది. ఎన్నో చారిత్రక కారణాలకు తోడు ఈ పరిణామానికి ఒక కారణం శ్రీ గురుచరిత్ర. శ్రీ నృసింహ సరస్వతి స్వామి నిర్యాణానంతరం సుమారు 1 శతాబ్దం తరువాత గంగాధర సరస్వతి అని ఒక దత్త భక్తుడు మరాఠీ భాషలో ఈ గ్రంథాన్ని రచించారు. తాను శ్రీ గురుని అనుమతితో ఈ గ్రంథం వ్రాస్తున్నానని, శ్రీ గంగాధర సరస్వతి వ్రాసిన ఒక్క మాట ఆధారంగా గంగాధరుని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి సమకాలికంగా కొందరు చేసిన నిర్ణయం సరైనది కాదు. గంగాధరుని అనుమతి ప్రసక్తి కేవలం గ్రంథరచనా సాంప్రదాయానికి సంబంధించినదే. 1854 నుంచి 1914 మధ్యకాలంలో జీవించిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా శ్రీ గురుచరిత్రను సంస్కృత భాషలోకి అనువదిస్తూ తాను దత్తస్వామి ప్రత్యక్ష ఆజ్ఞ మేరకు ఈ గ్రంథ రచన చేస్తున్నానని వ్రాశారు. అంతేకాక శ్రీ నృసింహ సరస్వతి స్వామికి 5 తరాల తర్వాత గంగాధరుడు జన్మించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి కూడా.
దీనివల్ల స్పష్టమయ్యేది ఏంటంటే గంగాధర సరస్వతి స్వయంగా శ్రీ గురుని ముఖత వారి బోధను వినే అవకాశం లేదు. అంతకుముందు సిద్ధముని అనే దత్తభక్తుడు రచించాడని చెప్పబడే చిన్న సంస్కృత గ్రంథం ఆధారంగాను తాను కర్ణాకర్ణిగా విన్న విషయాల ఆధారంగాను శ్రీపాద శ్రీ వల్లభుల యొక్క శ్రీ గురుని యొక్క జీవిత విశేషాలను గ్రంథస్థం చేశాడు శ్రీ గంగాధర సరస్వతి. హిందూ ముస్లిం మతాల సమైక్యతా సాధనకు కృషి చేసిన ఆధ్యాత్మిక ఉద్యమాలలో దత్త సాంప్రదాయానికి చెందిన నాదపంథీయులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వల్ల ప్రభావితులైన దత్త పంథీయులు ఉన్నారు. అయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనంతరం ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలలో నెలకొన్న సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఇస్లాం మత ప్రాబల్యాన్ని నరికట్టి సనాతన హైందవ ధర్మాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొందరు ఉద్యమించారు. ఆ ఉద్యమం మహారాష్ట్ర ధర్మం పేర తరువాత ప్రఖ్యాతమైంది. దత్త పంథీయులు కూడా ఈ ఉద్యమాలచే ప్రభావితులయ్యారు. ఆ కాలంలో రచించబడ్డ శ్రీ గురుచరిత్ర మహారాష్ట్ర ధర్మాన్ని ప్రతిపాదించిన ప్రథమ గ్రంథమని చెప్పవచ్చు. సామాజిక ప్రతిఘటనా రూపమైన ఈ మహారాష్ట్ర ధర్మోద్యమం తరువాత కాలంలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారి స్ఫూర్తితో పరాకాష్ఠను అందుకుంది. అందుకని శ్రీ గురుని జీవిత విశేషాలను గ్రంథస్థం చేయడంతో పాటు వివిధ పురాణాల నుంచి వ్రత ప్రాయశ్చిత్త మహిమ, కర్మకాండ ప్రాశస్త్యాన్ని వర్ణించే విషయాలను తనకు తోచిన విధంగా ఎంపిక చేసి శ్రీ గురుని నోట చెప్పించాడు శ్రీ గంగాధర సరస్వతి. గంగాధరుడు తన శ్రీ గురుచరిత్రలో శ్రీ గురుని నోట పలికించిన బోధ యథాతథంగా కొన్ని పురాణ గ్రంథాలలో మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయము ఇంకా ఉంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु साईनाथुनि शरद बाबूजी की जय. ओम साई राम.